ఇది డాల్బీ విజన్ ఫార్మాట్ అంటున్నారు అవును, కదా, అవును. సో అల్లు సినిమాస్ వచ్చిందని చేస్తున్నారా, లేదంటే యూ హ్యాడ్ దిస్ విజన్ రైట్? లేదు, బెంగళూరులో ఒక థియేటర్ అనుకున్నాము, బట్ హైదరాబాద్ మేము వద్దనుకున్నాం. ఫస్ట్ మేము రిలీజ్ డేట్ ఒకటి అనుకున్నప్పుడు అప్పుడు లేదు మనకు డాల్బీ విజన్. ఎప్పుడైతే అల్లు సినిమాస్ వస్తుంది అని మనకు అప్పటి నుంచే ఒక మన వంశాన్ని దీంట్లో ఎంక్వైరీలో స్టార్ట్ చేసిన అతను కదా, సో ఎక్కడ ఏ టెక్నాలజీ వస్తుంది, ఎక్కడ మన సినిమా వేద్దాం అనే ఫీలింగ్లోనే ఉంటాడు. నాకు ఐ థింక్ డిసెంబర్ ఎండింగ్లో నాకు ఫోన్ చేశాడు, అబ్రేస్ మనం డాల్బీలో చేద్దాం అంటే. ఎస్ అన్న, డెఫినెట్గా నేను రీసెర్చ్ చేశాను అసలు ఏంటి. మనకు లక్కీగా అన్నప్పున్న డాల్బీతో కొలాబరేషన్ అవడం వల్ల, అండ్ దీనికి కన్నన్ గారు మిక్సింగ్, సో యాజ్ ఎ వాస్ట్ నాలెడ్జ్ ఆన్ డాల్బీ. నాకు ఈజీ అయింది. ఓకే, బికాజ్ యాజ్ ఎ టెక్నీషియన్గా ఇప్పుడు నేను కొంచెం టైం పడుతుంది నాకు నేర్చుకోవడానికి ఏంటి దానికి డిఫరెన్స్ అని. బట్ వీడు ఒక మంచి టెక్నీషియన్ టీం ఉండడం వల్ల అదే అన్న. ఇంకా ఇప్పుడు ఇంకేదైనా ఫార్మాట్స్ ఉన్నాయి అనుకోండి సినిమాకి, అన్ని రిలీజ్ చేస్తాడు. సో బికాజ్ ఈజ్ అ టెక్నీషియన్ ప్రొడ్యూసర్. సో ఇంకా నేనే వద్దన్నా, ఇంకా ఆపేద్దాం చాలు, మనకి ఈ సినిమా ఇది చాలన్నా అంటే, అవునా తము ఆపేయమంటావా అని అడుగుతారు. ఇంకా మనం పట్టుకొని ఆపాలి, లేదంటే ఇంకా ఐమాక్స్ కూడా ట్రై చేస్తాం బెంగళూరులో మనం. బట్ ఏంటంటే వాళ్ళు కొంచెం అర్లీగా అడిగారు కంటెంట్, మనకు వర్కౌట్ అవ్వలేదు. లేదంటే ఐమాక్స్లో కూడా రిలీజ్ చేసేటోళ్ళు సినిమా. ఐమాక్స్ లో రిలీజ్ చేసినా కూడా ఆ పిక్సెల్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి, బట్ ద ఫార్మాట్ ఈస్ డిఫరెంట్. మనం అర్లీకి ఇవ్వాలి గ్రేడింగ్కి అంతా, దట్స్ డిఫరెంట్ ప్రాసెస్ ఆల్ టుగెదర్. మేబీ నెక్స్ట్ సినిమాకి నేను 100% ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ ఇట్. నేను ఏదైతే ఇప్పుడు అనుకున్నానో ఒక కథకి, ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ దట్ ప్రొజెక్షన్ ఇప్పుడు.